ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సోదరా, ఉరుముల్లేని వానలాగా నువ్వేంటి సడన్ గా? ఆనందం సోదరా. ఇంట్లో వాళ్ళ ఆనందాన్ని నీ ముందు కుమ్మరిద్దామని వచ్చాను. ఆ ఇంటి ఆనందాలతో నాకు పనే ఉంది. దానికి కారణమే నువ్వు కదా సోదరా. ఏంటి? నేను చేసే పనులకి వాళ్ళు ఆనందపడటం కూడానా? మామూలు ఆనందం కాదు సోదరా. వరద పొంగినట్టు, సునామీ తీరం మీద ఎగిసిపడినట్టు పొంగిపోతున్నారు అందరూ. అసలు వంశీ చేసిన పనికి నువ్వు క్షమాపణ చెప్తావని నేనైతే కల్లో కూడా అనుకోలేదు సోదరా. నీ వల్ల ఆగిపోతున్న పెళ్లి జరగబోతోంది. అసలు ఈ విషయంలో నీకు హగ్గించుకోకుండా ఉండలేను సోదరా. ఎందుకు వచ్చావు? నా ఇంటికి గాని ఆఫీసుకి గాని రావద్దన్నా అని ఇలా దారి మధ్యలోకి వచ్చేస్తావా? ఇది సోదరు డైలాగ్. రాకుండా ఉండలేకపోయా. ఆగిపోయిందన్న ఇందు పెళ్లి జరగబోతుంది. ఈ ఆనందం నువ్విచ్చిందేనన్నా. ఇది నాన్న డైలాగ్. నీ ఆనందం కోసం కాదు. ఆ ప్లేస్లో ఉంది నా చెల్లెలే కదా, తన కోసం చేశాను. ఇది సోదరు డైలాగ్. నా చెల్లెలు అన్నావు చూడు, అది చాలు నాకు. నా గురించి ఆలోచించకపోయినా నీ చెల్లెలి గురించి ఆలోచించావు. అది చాలు, అది చాలు. ఇది నాన్న డైలాగ్. చాలో. క్షమాపణ చెప్పాను కదా అని అది మీ మీద ప్రేమతో అనుకోవద్దు. అన్నగా నా చెల్లెలి పెళ్లి నా వల్ల చెడిపోకూడదని వాడికి క్షమాపణ చెప్పాను. ఇది సోదరు డైలాగ్. అన్నగా నా చెల్లెలి గురించి ఆలోచించాను అన్నావే, అది ఈరోజు. కానీ ఇలాగే రేపు నాన్న గురించి ఆలోచించి ఈ నాన్న కావాలనుకుంటావని, మన రెండు కుటుంబాలు ఒకటి చేస్తావని నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు. ఆ రోజు వస్తుంది. ఇది నాన్న. రాదు 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 రాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ రోజు మాత్రం రాదు. వాడు తప్పు చేసినా క్షమాపణ చెప్పింది నీ కోసమో ఇందు కోసమో కాదు, మా అమ్మ కోసం. మీకోసం మా అమ్మని బాధ పెట్టలేక ఆ పెళ్ళి ఆగితే వాళ్ళు కాదురా నేను తట్టుకోలేను అన్న మాట కోసం వాడికి క్షమాపణ చెప్పాను. ఇలా ప్రతిదీ అవకాశంగా చేసుకొని వద్దన్న నా చుట్టూ తిరగాలని ట్రై చేయొద్దు. నాకు నీలాగా వద్దనుకోవడం కావాలనుకోవడం తెలీదు. కావాలనుకుంటే కన్నీళ్లలో కష్టాలలో నీడలా ఉంటా, కట్టె కాలే వరకు తోడుంటా. వద్దని వదిలి వెళ్ళాలనుకుంటే మాట్లాడటం కాదు కదా, మళ్ళీ ఆ మొహం చూడటం కూడా నాకిష్టం ఉండదు.
సారీ నాన్న. అలా అంటే అన్న సోదరుడి మనసు మారుతుందేమో అని నేను మాట్లాడేశాను. అయినా ఆ కోపం నీ మీద కాదు నాన్న, అలా మాట్లాడిన నా మీద. అంతే సరే నాన్న. వాడు అనడానికి నేను వినడానికి అలవాటు పడిపోయానురా. వాడి ప్రేమని చంపేసి ఆ కోపానికి ప్రాణం పోసింది నేనేరా. అనే హక్కు వాడికి ఉంది, పడాల్సిన అవసరం నాకు ఉంది. నన్ను వాడు ఎన్ని మాటలన్నా నా పిల్లలిద్దరూ కలిసి ఉన్నారు. ఆ ఆనందం చాలు నాకు. రేపన్న రోజు నేను లేకపోయినా మిమ్మల్ని వాడు బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. నాన్న ఏం నాన్న మాటలు? రే, అంత తొందరగా వెళ్ళిపోలేరా. చేసిన పాపాలని అనుభవించాలిగా. బండిది. ఏంటాంటీ వంట చేస్తున్నారా? అవునమ్మా, దానికిష్టం అని ఆకుకూర పప్పు, వంకాయ కూర చేస్తున్నాను. అన్నీ పూర్ణికి ఇష్టమైనవేనా? మీ అబ్బాయికి ఇష్టమైనవి? ఆహా, అంటే అదే ఇష్టమైనవి ఏమీ లేవా అని అంటున్నాను. ఎందుకు? ఇష్టం లేనివి చేసి పెడదామని. వాడి మీద అంత కోపం ఎందుకమ్మా? మీకు అలా అర్థమైందా? ఎవరికైనా ఏదైనా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేవి చేసి పెట్టాలి. వాడికి గోంగూర పప్పులో అప్పడాలు, క్యారెట్ ఫ్రై అంటే వాడికి చాలా ఇష్టమమ్మా. ఇది కదా నాకు కావాల్సింది. అయితే ఈరోజు వంట నేను చేస్తాను. నువ్వా? ఏ వంటకు పనికిరానా? అలా అని కాదులే, నీకెందుకు కష్టమని. కష్టమేముంది? ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టడంలో ఆనందం ఉంటుంది. ఇష్టమైన వాళ్ళ? ఎవరు? మీరే. మీ గురించే చెప్తున్నా. వెళ్ళండి వెళ్ళండి, ఈ పూట వంట బాధ్యత నాది. చూడవే, ఆడపిల్లంటే ఇలా ఉండాలి. ఏ ఒక్కరోజైనా నేను చేస్తాను అన్నావా? తినేదేమైనా ఉంటే చెప్పు, నేను చేస్తాను. అమ్మా వద్దులే తల్లి, నువ్వు కానివమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.